Hello viewers, welcome to our channel All-in-One Film Updates. Review of the day Jawan starring by Shahrukh, Nayan, Deepika, Vijay Sethupathi కలిసి నటించిన ఈ మూవీ రివ్యూ చూద్దాం. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే సూపర్ మూవీ. జైలర్ తర్వాత ఒక మంచి నీట్ క్లీన్ అండ్ ఎంటర్టైనర్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు వ్యూవర్స్. ఇంకా స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే విలన్ విజయ్ సేతుపతి ఈజ్ ఏ వెపన్ డీలర్ ఫర్ ఇండియన్ ఆర్మీ. ఆ వర్క్ గాని గన్స్ వల్ల అయితే ఇండియన్ ఆర్మీ చాలా మంది జవాన్లు అయితే కోల్పోతుంది. ఆ వర్క్ చేయని గన్ కంపెనీని విక్రమ్ రాథోడ్ ఆర్మీ ఆఫీసర్ అయితే ఆ కంపెనీని అయితే బ్యాన్ చేపిస్తాడు. దాంతో విలన్ విజయ్ సేతుపతి అయితే హీరోని అయితే చంపించేస్తాడు. దాని తర్వాత దీపికా పడుకొని జైలు పాలు ఎందుకైంది, మళ్ళీ విక్రమ్ రాథోడ్ ఎలా బతికాడు, ఫైనల్ గా కొడుకు ఎలా పుట్టాడు అండ్ ఆ కొడుకు అయితే విలన్ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది స్టోరీ ప్లాట్. అండ్ వీటి మధ్యలో అయితే పాలిటిక్స్ అండ్ ఫార్మర్ ప్రాబ్లమ్స్, హాస్పిటల్ ఫెసిలిటీస్ అండ్ గుడ్ ఎలక్షన్ మేక్స్ గుడ్ లీడర్ అనే పాయింట్స్ తో అయితే ఎట్లీ గారు అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. నెక్స్ట్ పాజిటివ్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే విజయ్ సేతుపతి అండ్ దీపికా కీ రోల్స్ లో అయితే ప్లస్ అయ్యారు మూవీకి. షారుఖ్ ఖాన్ డిఫరెంట్ గెటప్స్ లో అండ్ ఆస్పెక్ట్స్ లో సూపర్ గా అయితే నటించాడు మూవీలో. ఆయన యాక్టింగ్ స్టైల్, గ్లామర్, కరేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒక మంచి మూవీతో మళ్ళీ సెకండ్ కమ్బ్యాక్ ఇచ్చారు. అండ్ పఠాన్ హిట్ తర్వాత అయితే జవాన్ తో ఇంకో బ్లాక్ బస్టర్ మూవీని అయితే తన ఖాతాలో వేసుకున్నారు. విజువల్స్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, సూపర్ నెరేషన్తో అయితే మూవీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ప్రొడక్షన్, ఎడిటింగ్ కానీ చాలా నీట్ అండ్ క్లీన్ కట్తో ఉంది మూవీ. ఇవన్నీ ఉండడం వల్ల మూవీ అయితే చాలా రిచ్ స్క్రీన్ ప్లేతో అయితే కనపడుతుంది మనకి. అండ్ వీటితో పాటు అనిరుద్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్, మూవీకి అయితే చాలా హైలైట్ అయింది. నెక్స్ట్ రామయ్య వస్తావయ్య సాంగ్ అయితే మూవీకి హైలైట్ గా నిలిచింది. మూవీ మొత్తంలో హైలైట్ విషయం ఏంటంటే సంజయ్ దత్ గారి క్యామియో ఎంట్రీతోనే అదరగొట్టేశాడు మూవీని. వీటితో పాటు మనకి సంజయ్ దత్ గారు అయితే క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తారు. అది ఖచ్చితంగా మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలా. ఇంకా నెక్స్ట్ నెగటివ్స్ విషయానికి వస్తే స్టోరీ ఈజ్ ఏ రొటీన్ రివెంజ్ స్టోరీ. ఇది రామయ్య వస్తావయ్య సాంగ్ అయితే ఎండ్ టైటిల్స్ దగ్గర పెట్టాడు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. మూవీ మధ్యలో పెట్టుంటే బాగుండేది. నెక్స్ట్ తలపతి విజయ్ అయితే క్యామియో రోల్లో చేస్తున్నారని ఈ మూవీలో ఫస్ట్ టైం మనకి ఒక టాక్ అయితే వచ్చింది. అదైతే ఫేక్ ఫ్రెండ్స్. అండ్ అదే కానీ నిజమైంటే ఒకే స్క్రీన్ మీద షారుఖ్ ఖాన్, విజయ్ తలపతిని కానీ చూస్తుంటే ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోయేవాళ్ళు. అండ్ యోగి బాబు కామెడీ సీన్స్ కూడా చాలా తగ్గాయి. ఇంకొంచెం పెట్టుంటే చాలా బాగుండేది యోగి బాబు కామెడీ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే మాత్రం షారుఖ్ ఖాన్ అయితే బిహైండ్ ద సీన్స్ అయితే సూపర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ అయితే చాలా ఇంప్రెస్ చేశాడు ఈ మూవీలో. ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ లో డబల్ యాక్షన్ తో తన యాక్టింగ్ తో అయితే ఆడియన్స్ ని ఫిదా చేసేశారు. అండ్ వీటితో పాటు ఆపోజిట్ విజయ్ సేతుపతి అవడం వల్ల మూవీలో సీన్స్ చాలా హైలైట్ అయితే అయ్యాయి. విజయ్ సేతుపతి గారి యాక్షన్ గానీ, కామెడీ టైమింగ్ గానీ, ఆ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ అయితే ఫిదా చేసేసారు విజయ్ సేతుపతి గారు. నేను మెయిన్ గా విజయ్ సేతుపతి గారు ఉన్నారని చెప్పి ఈ మూవీకి పోయాను ఫ్రెండ్స్. కానీ పోయేవాడిని ఎందుకంటే రివ్యూ ఇవ్వాలి కాబట్టి. నయనతార కాప్ రోల్ లో అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసింది. మదర్ క్యారెక్టర్ లో చేసిన దీపికా పడుకొని అయితే కిల్లిట్ అనే చెప్పాలి ఆ మూవీకి. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో అయితే ఇంప్రెసివ్ ఎమోషనల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా నటించింది. యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ లో గానీ అండ్ మెట్రో హైజాక్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్సెస్ లో అయితే మంచి ఎంటర్టైనబుల్ సీన్స్ అవి. మెయిన్ గా ఫాదర్ అండ్ సన్ క్లైమాక్స్ లో విజయ్ సేతుపతి గారితో ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆ సీన్స్. క్లైమాక్స్ లో విజయ్ సేతుపతి యాక్షన్ అయితే టాప్ నాచ్ అంతే. ఆ స్టోరీతో అయితే అట్లీ అయితే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అండ్ మిక్సింగ్ ఆస్పెక్ట్స్, ఎంగేజింగ్ పాయింట్స్ తో అయితే మూవీని ఎంటర్టైనర్ గా అయితే మూవీని తీశాడు. మిక్సింగ్ నెరేషన్ తో అయితే నన్ను అయితే చాలా ఇంప్రెస్ చేశాడు ఫ్రెండ్స్. చాలా కొత్త పద్ధతిలో స్టోరీ నెరేషన్ టెల్లింగ్ అయితే న్యూగా అయితే చూపించాడు. ఓవరాల్ గా మూవీ అయితే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ మూవీని మీరైతే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయగలిగిన వర్త్ అయిన మూవీ ఇది. తప్పకుండా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. మంచి మూవీని అయితే మిస్ అవ్వద్దు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బాయ్.